నమస్కారం. విజయ మా ఊరు ఛానల్కి స్వాగతం. నేను విజయలక్ష్మిని. ఈరోజు వీడియోలో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన ఉత్సవాలు, విశేషాలు, అలాగే తిరుమల రద్దీ దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 19 ఈరోజు సోమవారం శ్రావణ పౌర్ణమి గరుడ సేవ జరగనుంది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 7 గంటల నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు సువర్ణ కాంతులు ఈనుతున్న గరుడినిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ గరుడ సేవలో స్వామిని దర్శించుకుంటే సర్వ పాపాలు ప్రక్షాళనమవుతాయని చెబుతారు. గరుడ వాహన సేవ గురించి పూర్తి వివరాలు, అంటే గరుడ వాహన సేవ ఎందుకు చేస్తారు, వచ్చే ఫలితాలేంటి మొదలైన విశేషాలతో ఒక వీడియో మన ఛానల్లో ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లోని ఎండ్ కార్డ్స్లోని ఇస్తాను, వీలైతే చూడండి. ఇక కర్నూలు జిల్లా మంత్రాలయం మఠంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున ఈవో శ్రీ జె శ్యామలరావు దంపతులు నిన్న ఆదివారం శేషవస్త్రాన్ని సమర్పించారు. హైందవ సనాతన ధర్మ వ్యాప్తికి కృషి చేసిన సద్గురువుల భాగవత్ సేవల దృష్ట్యా 2006 సంవత్సరం నుంచి శ్రీ రాఘవేంద్ర స్వామివారికి శ్రీవారి శేషవస్త్రాన్ని టీటీడీ సమర్పిస్తోంది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపతో శ్రీ రాఘవేంద్ర స్వామివారు జన్మించారని చెబుతారు. అలాగే రాఘవేంద్ర స్వామివారి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్టు వెంకటాచార్య. ఇక మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామివారికి ఈవో శ్రీ జె శ్యామలరావు శేషవస్త్రాన్ని అందించారు. ఇక ఈరోజు సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు శ్రీ కృష్ణస్వామి వారిని భూవరాహ స్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకించారు. అనంతరం స్వామివారికి నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించి ఆస్థానం నిర్వహించారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పేష్కార్ శ్రీహరి, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక తిరుమల ఆలయంలో రద్దీ విషయానికి వస్తే తిరుమల శ్రీవారి దర్శనానికి రద్దీ కొనసాగుతోంది. నిన్న ఆదివారం 85,935 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,222 మంది తలనీలాలు సమర్పించారు. 4.21 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. మొత్తం 20 కంపార్ట్మెంట్లు శ్రీవారి భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి సుమారు 8 గంటల నుండి 12 గంటల సమయం పడుతోంది. ఇవి ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనం, ఇతర ఉత్సవాల విషయాలకు సంబంధించినటువంటి విశేషాలు. మరికొన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.